హలో అండి. ఇంకా మొన్న శనగలైతే విసిరాం కదండీ! ఇంకా శనగల కింద వెళ్ళిన గింజలు, పరము ఇంకా రెండైతే విడిగా తీసైతే ఇలా నానబెట్టామండి. ఇంకా పప్పును వేరుగా చేసాము. అందులో రాయి కింద వెళ్ళిన గింజలు, పప్పు అయితే నానబెట్టాను. 10 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర ఆకు, కరివేపాకు, ధనియాలు, జీలకర్ర, ఒక్క వెల్లుల్లిగడ్డ, ఒక ఉల్లిగడ్డ ఇవన్నీ తీసుకొని కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి మెత్తగా పిండి అయితే పట్టుకున్నాను. ఇప్పుడు చిటికెడు పసుపు, కావాల్సినంత ఉప్పు, సరిపడంత ఉప్పు వేసి అయితే పిండిని ఒకసారి మొత్తం కింద మీద కలిపి ఇలా చిన్న చిన్నగా వడల్లాగా ఒత్తుకొని కాగుతున్న నూనెలో వేసి బంగారు రంగు వచ్చేలాగా వేయించుకొని తింటే చాలా క్రిస్పీగా చాలా బాగున్నాయండి. ఇంకా శనగపప్పు వడలండి ఇవైతే చాలా ఎమ్మీగా టేస్టీగా ఉన్నాయండి. ఇంకా వేడిగా ఉండగానే దీనిపైన ఆమ్చూర్ పౌడర్ వేసి ఉల్లిగడ్డ నంచుకొని తింటే భలే రుచిగా ఉన్నాయండి. చాలా బాగున్నాయి. ఇంకా చాలా బాగా గుల్లగా క్రిస్పీగా వచ్చాయండి. ఇంకా శనగపప్పు వడలైతే ఇంకా ఎమ్మీగా ఉన్నాయండి. మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను.